పెళ్లి చేసిన తర్వాత మీ బాధ్యత వదులుతుంది. ఆ తర్వాత మీ బాధ్యతలను నేను మొయ్యాలి. అంతే కదా అత్తయ్య? అంతే కదమ్మా. ఆ రోజు కోసమే కదమ్మా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. అమ్మా, మీ అందరికీ నేనొక విషయం చెప్పాలి. చెప్పు నాన్నా. నేను నిహారికను నిహారికను నేను చెప్పేది విన్నాక మీరెవరు కంగారు పడకండి. ఏంటో చెప్పు కృష్ణ. నేను నిహారికను పెళ్లి చేసుకోను. ఏమన్నావు? నేను నిహారికను పెళ్లి చేసుకోలేను. పెళ్లి మరో 4 రోజుల్లో పెట్టుకుని ఇప్పుడు ఈ మాటలేంటి? సరదా కూడా అలా అనకండి కృష్ణ గారు. నా గుండె ఆగిపోతుంది. పెళ్లి విషయంలో సరదాలేంటి? నేను నిజంగానే అంటున్నాను. నీతో నాకు పెళ్లి ఇష్టం లేదు. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు నాకు ఇష్టం లేదు, అంతే. రేయ్, మీ ఇద్దరికి నిశ్చితార్థం కూడా అయిందిరా. ఇప్పుడు ఇలా మాట్లాడడం కరెక్టేనా? నీకేమైంది? ఇలాంటి శుభ సందర్భంలో ఏం మాట్లాడుతున్నావు? నిన్నటి వరకు నిహారిక వెనుక తోకలా తిరిగిన వాడివి ఇప్పుడు సడన్ గా ఏమైంది నీకు? ఈ వంశానికి సరిపడ జాతకం కలిగిన అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని అత్తయ్య గారు మొదట్నుంచి ప్రయత్నాలు కాదు, యుద్ధాలు చేసుకుంటూ వస్తున్నారు తెలుసా? అవును తమ్ముడు. పెద్దోడేమో లావణ్యని, చిన్నోడేమో అవనిని చేసుకుని వచ్చేశారు. అమ్మ నీ మీదే ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు నువ్వు ఇష్టం లేదంటే అటు నిహారిక ఏమైపోతుంది, ఇటు మన కుటుంబ పరువు ఏమైపోతుంది? ఆలోచించు. నేను అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. అన్నయ్య ఈ నిర్ణయం తీసుకున్నాడంటే అవని ఏదో చేసుంటుంది. ఎందుకురా అందరూ ఇలా చేస్తున్నారు? జాతకం కలిసిన కోడలు దొరకడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశావు. దొరికిన తర్వాత పెళ్లి చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు. మరో 4 రోజుల్లో పెళ్ళుందని సంబరపడిపోయావు. ఇప్పుడు నువ్వు ఈ పెళ్ళొద్దు అంటే నలుగురిలో మేం తలెత్తుకోవాలా వద్దా? 10 మందికి సమాధానం చెప్పుకోగలవా? అసలు నువ్వు ఎందుకు వద్దంటున్నావో కారణం చెప్పు. నేను చెప్పలేను. చెప్పలేను అని అంటే ఎలా బావా? ఇదేమైనా చిన్నపిల్లల బొమ్మల పిల్ల అనుకున్నావా? వేదవతి అత్తయ్య తన బాధ్యతను మరో తరానికి అందించబోతున్న శుభకార్యం. లోక కళ్యాణం కోసం జరుగుతున్న కళ్యాణమిది. సడన్ గా నీ ఇష్టం వచ్చినట్టు చెప్తే మేమంతా ఏమైపోవాలి? నేనంటే ఇష్టమన్నా, మొదటి చూపులోనే ప్రేమించానన్నా, పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని నాకంటే ఎక్కువ నువ్వే ఆరాటపడ్డావు. ఇప్పుడు సడన్ గా ఏమైంది కృష్ణ? ఉదయం నుంచి అవని వల్లనే ఇబ్బంది పడ్డావు. ఇప్పుడు నీ వల్ల ఇబ్బంది పడుతున్నావు. నా పుట్టినరోజు వేడుకను ఇంత ఘనంగా జరిపించినందుకు నేను చాలా హ్యాపీ. కానీ నిహారికతో పెళ్లికి మాత్రం నేను సిద్ధంగా లేను. మిమ్మల్ని బాధ పెట్టినందుకు అందరూ నన్ను క్షమించండి. బర్త్డే లేదు, ఏమీ లేదు. కృష్ణ 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 అయ్యో దేవుడా!
ఇంత బాంబు పేలుస్తాడని అనుకోలేదు. అత్తయ్య, మీరు ఏడవకండి. కృష్ణను బలవంతంగా అడగకండి. నెమ్మదిగా తనే కారణమేంటో చెప్తాడు. తను చెప్పకపోతే నేనే తెలుసుకుంటాను. మీరు బాధపడకండి. నాలాగే గుండె నిబ్బరం చేసుకోండి. మీ జాతకం కలిగిన నేనే ఈ ఇంటికి రెండో కోడల్ని. కథలో ఈ ట్విస్ట్ ఏంటో. ఏమైంది బావా? ఎందుకలా ఉన్నావు? ఏమీ తెలియనట్టు అక్కడ నటించావు. అక్కడ ఎవరికీ అనుమానం రాలేదు. బాగానే ఉంది. బట్ అన్న ఇచ్చిన ట్విస్ట్కి నా మైండ్ బ్లాంక్ అయింది. ఆ ట్విస్ట్కి కారణం నువ్వే అని నాకు తెలుసు. అన్న ఎందుకలా చెప్పాడు? ఏం చేసి ఆ రకంగా చెప్పించగలిగావు? ముందే చెప్పేస్తే థ్రిల్ ఉండదని నీ దగ్గర రివీల్ చేయలేదు. విషయం ఏంటంటే బాబుగారు నాకు ట్యాంక్ బండి దగ్గర బుద్ధుడిలా బుద్ధిగా బెంచ్ మీద కూర్చుని దొరకలేదు. మరి కృష్ణ గారు పుట్టినరోజు నాడు శ్రీకృష్ణ జన్మస్థానంలో దొరికారు. పోలీస్ స్టేషన్లోనా? అవును. నాకు తెలిసిన ఎస్ఐ ద్వారా బావ గురించి తెలుసుకోగలిగాను. మత్తు పదార్థాలను సప్లై చేసే వారి మీద పోలీసులు ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశారు. అందులో బావ దొరికిపోయాడు. అదృష్టం ఏంటంటే ఆ సమయానికి బావ దగ్గర ఎలాంటి సరుకు లేదు. ఉండుంటే మాత్రం బయటికి రాలేకపోయేవాడు. ఎస్ఐ గారిని బతిమలాడుకుని బావ దగ్గర ఓ కండిషన్ పెట్టి బయటికి తీసుకునొచ్చాను. ఆ కండిషన్ ఏంటంటే నిన్ను రిలీజ్ చేయించాలి అంటే నువ్వొక పని చేయాలి. ఏంటది? చెప్తాను, కానీ జాగ్రత్తగా విను. చెప్పు. నిహారికను చేసుకుందామని నువ్వు చాలా కలలు కంటున్నావు. నువ్వు నిహారికని చేసుకోవడం నాకిష్టం లేదు. నా కారణాలు నా దగ్గరున్నాయి. నీకు వాటి గురించి అనవసరం. నువ్విప్పుడేం చేయాలంటే బర్త్డే కేక్ కటింగ్ అయిపోగానే అమ్మా నాన్న నేను నిహారికని పెళ్లి చేసుకోను అని చెప్పాలి. కారణం అడుగుతారు. నేనేమీ చెప్పలేను, నన్ను బలవంత పెట్టకండి, నేను తర్వాత చెప్తాను అని తప్పించుకోవాలి. నువ్వు నిహారికను వదులుకుంటే అలాంటి అమ్మాయి మరొకరు దొరుకుతుంది. నువ్వు నిహారికని వదులుకోకపోతే నువ్వు శాశ్వతంగా ఇదే జైల్లో ఉండేలా నేను చేస్తాను. నువ్వు దొంగవని, అడ్డమైన పనులన్నీ చేసేవాడివని, ఇంకా చేస్తున్నావు అని ఇదే స్టేషన్లో పోలీసుల ముందు నిరూపించి నిన్ను ఇంటి నుంచి బయటికి గెంటించేస్తాను. అప్పుడు బాబుగారు దారిలోకొచ్చారు. నిహారిక ఇంటి కోడలు కాకూడదని, నిహారిక లాంటి చెడు ఇంట్లోకి ప్రవేశించకూడదు అని నేను కొట్టిన దెబ్బ ఎలా ఉంది బావా? ఫ్యూచర్లో పొలిటికల్ కెరీర్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అమ్మో, అది మాత్రం మనకొద్దులే. నేను నా అత్త కుటుంబంను చెడు నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నానే తప్ప నాకంతకు మించి ఏ రాజకీయాలు వద్దు. నిర్మాత లేడు, దర్శకుడు లేడు. సినిమా పేరు మాత్రం రాజులకే రాజు పెద్దిరాజు అన్నట్టు, వేదవతి గారింటి కోడలు అయిపోయినట్టు మా దగ్గర 100 సార్లు బిల్డప్లు ఇచ్చావు. చివరికేమైంది? తుస్సుమనిపోయింది. నీ పెళ్లి శ్రీకర్తో జరగకపోయినా కనీసం కృష్ణతో అయినా జరుగుతుంది అని అందరం అనుకున్నాం. కృష్ణగాడేమో చాలా పెద్ద ట్విస్ట్ ఇచ్చేశాడు. నువ్వేమో గాల్లో చాలా పెద్ద మెడలు కట్టేశావు నిహారిక. అన్నీ ఒక్కసారిగా కుప్పకూలినట్టు అయిపోయింది. గంగలో మునిగినా కాకి హంసవుతుందా అన్నట్టు
జాతకం కలిసినా నువ్వు మా ఇంటికి కోడలు అయ్యేలా మాత్రం కనిపించట్లేదు నిహారిక. గాలినైనా మూట గట్టగలం గాని గయ్యాలి నోరు మాత్రం కట్టలేము అని ముందొక సామెత ఉంది. మీ అందరి మాటలు అలానే ఉన్నాయి. గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడమే కాదు, ఓడినప్పుడు భుజం తట్టడం కూడా నేర్చుకోండి అని 100 సార్లు చెప్పాను. అయినా సరే మీ బుద్ధి మారడం లేదు. ఎప్పుడో ఒకసారి ఓడిపోతే భుజం తడతాం, ఎందుకంటే మరోసారి గెలుస్తావనే నమ్మకం ఉంటుంది కాబట్టి. అసలు నీకు గేమ్లో ఉండే అవకాశమే లేకుండా పోయింది అని తెలిసినప్పుడు ఇంకా ఎలా ఎంకరేజ్ చేయగలం? అవునవును, గతిలే నమ్మకు గంజే పానకం అన్నట్టు తయారయ్యింది నీ బతుకు. కృష్ణబాబుకి భార్యవి, ఇంటికి కోడలివి అయిన తర్వాత మమ్మల్ని లెక్క చేయవు అనే భయం మాకున్నా, జాతకం కలిసిన దానివి కదా అని నీతో కలిసి ఉంటున్నాం. కృష్ణ నిన్ను పెళ్లి చేసుకోనని అన్నాడు కాబట్టి ఇప్పుడు నీకు మాకు పెద్ద తేడా ఏం లేదు. నీరసంగా ఉండే వాళ్లకు నిమ్మరసం తాగించాలి అని అంటారు. మీ మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? దాహంగా ఉండేవాడికి గుక్కెడు మంచినీరు కూడా ఇవ్వకండి అన్నట్టున్నాయి. దయచేసి మీరు ఇంకా మాట్లాడడం ఆపేయండి. అసలు నాదొక అనుమానం. ఏంటి వదినాది? నిహారిక నిజం చెప్తే అనుమానానికి సమాధానం దొరుకుతుంది. అబద్ధం చెప్పిందంటే నా అనుమానం అలాగే ఉండిపోతుంది. మనసులో ఉంచుకుని మదనపడ్డం ఎందుకు వసంత? అడిగేయి. నిహారిక మన దగ్గరైతే అబద్ధం చెప్పదులే వదినా. ఉమ్. చేతబడి చేసేదానిలా ఏంటల్లా చూస్తున్నావు వసంత? ఏం అడగాలనుకుంటున్నావో తొందరగా అడుగు. అసలు నీది మా అమ్మ జాతకమేనా నిహారిక? ఏంటొదినా మరీ అంత పెద్ద బాంబు పేల్చేశావు? లేదు లావణ్య, వసంతకొచ్చినట్టే ముందు నాకు అనుమానం వచ్చింది. నాకెప్పటినుంచో అనుమానం ఉంది. సందర్భం చూసి అడుగుదాంలే అని ఆగిపోయాను. సందర్భం చూసి నువ్వు అడిగేదేముంది? మీ ఇద్దరికంటే ముందు జాతకంలో ఏదో తేడా ఉండుండొచ్చని అవని ముందే అడిగేసింది కదా. నిహారిక జాతకం సరిగా ఉందో లేదో మన కులగురువు దగ్గరికి వెళ్ళి మరోసారి చెక్ చేయించడం మంచిది. అవనికే కాకుండా వీళ్ళకు కూడా జాతకం విషయంలో అనుమానం కలుగుతుందంటే నేను కలిగించిన నమ్మకానికి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడుతుందని అర్థం. అవని సంగతి పక్కన పెట్టండి. నాకు మాత్రం ఎందుకో ఇంకాపండి వసంత గారు. అర్థం లేని అనుమానాలు మీరును. కృష్ణను పెళ్లి చేసుకొని ఇంటి కోడల్ని కావడం అవనికి ఇష్టం లేదు కాబట్టి అవని నన్ను అన్యాయంగా అనుమానించింది అంటే ఒక అర్థం ఉంది. మీరు కూడా ఏంటి? అయితే మా అమ్మది నీది ఒకేలాంటి జాతకం అంటావు? మీరు ఇలా పదే పదే అడక్కండి వసంత గారు. మీ ముందే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. అత్తయ్య గారిది నాది సేమ్ టు సేమ్ జాతకం. జిరాక్స్ కాపీ అని అనుకోండి. జిరాక్స్ లోనైనా తేడా ఉంటుందేమో గాని మా జాతకంలో ఎటువంటి తేడా ఉండదు. సమయము, పాదం, నక్షత్రము, రాశి, వారం, మాసం అన్నీ ఒకేలా ఉన్నాయి. అందులో 1% కూడా అనుమానం లేదు, ఉండదు కూడా. అయినా 15వ తేదీన హస్తరేఖల రిజల్ట్ వచ్చేస్తుంది కదా. అప్పుడు అందరి అనుమానాలు తీరిపోయి నీ మీద 100% నమ్మకం బలపడుతుంది. 15వ తేదీన రిజల్ట్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి?
కృష్ణ అయితే పెళ్లి చేసుకోనని డిక్లేర్ చేసేశాడు కదా. కృష్ణ నిన్న ఏదో టెన్షన్లో ఉన్నట్టు నాకు కనిపించాడు. అందుకే కామ్గా ఉండిపోయాను. కృష్ణ అలా మారిపోవడానికి అవ్వనియే కారణం. కృష్ణ నన్నే పెళ్లి చేసుకుంటాను అని మళ్ళీ అందరి ముందు అనేటట్టు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు కృష్ణ దగ్గరికి వెళ్ళి ఏం చేయబోతుంది? కృష్ణబాబు ఏ అవతారంలో ఉన్నాడో ఏంటో. మనం ఏదో అనుకుంటే ఇక్కడ అవని వల్ల ఇంకేదో జరుగుతోంది. లైసెన్స్ లేనోడు ట్రాఫిక్ పోలీసుని చూసి భయపడినట్టు మనం భయపడాల్సి వస్తుంది. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? కృష్ణ నన్నే చేసుకోవాలంటే కృష్ణ గతంలో నా దగ్గర చెప్పిన ప్లానే వర్కౌట్ చేయాలి. పెళ్లికి ముందు ఫస్ట్ నైట్ జరిగిపోవాలి. తలుపు ఎందుకేసా? ఆ మాత్రం అర్థం కానంత లాడివా? విశ్వామిత్రుడి ముందు మేనకల ఎందుకు ఈ పనులు? కాబోయే వాళ్ళం కదా, తప్పేముంది? నేను చేసుకుని చెప్పాను కదా. నేనంటే సడన్ గా ఎందుకు ఇష్టం లేకుండా పోయిందో, పెళ్లికి ఎందుకు ఒప్పుకోవడం లేదు అని నేను అడగను. ఎందుకంటే ఏదో బలమైన కారణం ఉండుంటుంది. బట్ నిన్ను వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఇంతకు ముందు నువ్వు అడుగుతుంటే నేను వద్దు వద్దు అని అన్నది ఎప్పుడిద్దామని వచ్చాను. నిహారిక నీ సొంతం, ఏం చేసుకుంటావో చేసుకో. నాకే వద్దు. ఓరి నాయనో, వద్దు వద్దు ముద్దు వద్దు ముద్దు ముద్దు వద్దు వద్దు. ఇలా రెచ్చగొడితే పక్షవాతం వచ్చినోడు కూడా లేచి పరిగెడతాడు. చేతిలో చెయ్యేసి చెప్పు బావా, చేతిలో చెయ్యేసి చెప్పు బావా, చేసుకున్న బాసలో కృష్ణ డేంజర్ బెల్ మోగింది.
జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరంలో. చేసుకున్న బాసలు చెరిగిపోవని మరచిపోనని చేతిలో చేసి చెప్పు బావా. చేసుకున్న బాసలు చెరిగిపోవని మరచిపోనని చేతిలో చెయ్యేసి చెప్పు బావా. కృష్ణను భయపెట్టింది నువ్వేనని క్లియర్గా అర్థమవుతుంది. నీకు పెద్ద ట్విస్ట్ ఇస్తా.